ఓం నమో భగవతే వాసుదేవాయ. వ్యాసప్రణీతమైన మహాభాగవత కథాసారం సంపూర్ణంగా అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ అమృత ఫలాన్ని మీరు ఆస్వాదిస్తూ మీ పిల్లలకి అందరికీ కూడా కథారూపంలో దీన్ని తెలియజేయండి. ఆ వాసుదేవుడి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ, కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బలం ముకుందం మనసా స్మరామి. కృష్ణం వందే జగద్గురుం. శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమో శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామినే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమస్ర వస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్ ఉతభిస్సేదసాదనం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయ ముదీరయేత్. ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరీష సుఖసౌనక హృన్నివాస భక్తానురక్త పరిపాలన పారిజాత రశ్మీ నృసింహ మమదేహి కరావలంబం. శ్రీ గురుభ్యో నమ, పితృభ్యో నమ, మాతృభ్యో నమ. ఓం నమో భగవతే వాసుదేవాయ. వ్యాస భగవానుడికి కూడా నమస్కారం సమర్పించుకుంటూ, మరి ఈరోజు భాగవతంలో షష్ఠ స్కందంలో అజామిలోపాఖ్యానం అయిపోయింది. తర్వాత మనం దక్ష ప్రజాపతి గురించి వివరాలని మనం తెలుసుకున్నాం. ఈ దక్ష ప్రజాపతి భగవంతుడిని స్తుతిస్తాడు. భగవంతుడిని స్తుతిస్తే తర్వాత ఆయనకి వరాలనేవి లభిస్తాయి. ఇది ఉపాఖ్యానం. ఈరోజు పరీక్షణ్ మహారాజుతో సుకుమహర్షి అంటున్నాడు, స్వయంభువ మనువు కాలంలో దేవతలు, అసురులు, మానవులు, అలాగే సర్పాలు, పశుపక్షాదులు సృష్టించే విధానం అంతా కూడా నీకు చెప్పామయ్యా. 3వ స్కందంలో కూడా చాలా విశేషాలు చెప్పాం. ప్రకృతి మొదలుగా కలిగినటువంటి ఈ యొక్క సృష్టికి మూల కారణాలు ఏమిటి, సృష్టి ఏ విధంగా అభివృద్ధి చెందింది, ఈ సృష్టి క్రమం గురించి నేను నీకు చెప్పాలనుకుంటున్నాను అని చెబుతూ, ప్రాచీన బర్హి యొక్క 10 మంది కుమారులు ప్రచేతసులు అన్నమాట. వాళ్ళు ఈ ప్రాచీన బరి యొక్క కుమారులు 10 మంది. వారు ఎక్కడి నుంచి వచ్చారు? సముద్రంలోంచి బయటకు వచ్చారు. సముద్రంలోంచి బయటకు వచ్చి భూమి మీద ఉన్నటువంటి చెట్లన్నింటినీ ఇలా చూశారు కోపంగా. చెట్లన్నీ మాడిపోవడం ప్రారంభం చేశాయి. అగ్ని మాడిపోవడం అంటే అగ్ని ఇలాగా ఆ వృక్షాలన్నీ కూడా దహించేస్తోంది. దహించేస్తుంటే ఆ వృక్షాలకు అధిపతి అయ్యేటువంటి వాడు ఎవరు? వృక్షాలకు అధిపతి తెలుసా అంటే చంద్రుడు. ఆ చంద్రుడు గబగబా వారిని, ఆ ప్రచేతసుల్ని శాంతింపచేయడానికి గబగబా పరిగెట్టుకుని వచ్చాడు. ఓ మహానుభావులారా, ఈ స్థావరాలైనటువంటి వృక్షాలు ఏమి హాని చేసేయని వీటిని సమరిస్తున్నారు? పరోపకారాయ ఫలంతి వృక్షాః అన్నారు. వృక్షాలు పరోలకు ఉపకారం చేయడానికి ఉంటాయి, అంతేగాని హాని చేయడానిక? అటువంటి వృక్షాలను సమరిస్తే ఇంకెలాగా? మీరు అభివృద్ధి కాంక్షిస్తున్నారు. ఆకాశంలో తిరిగే పశుపక్షాదులుంటాయి, వాటికి ఆహారం ఎక్కడనుకుంటున్నారు? ఈ చెట్ల మీద ఉన్నటువంటి ఫలాలు, పుష్పాలు ఇవే ఆహారంగా స్వీకరిస్తాయట. ఆకాశంలో ఎగిరే జంతువులకి ఈ ఫల పుష్పాలు ఆహారంగా ఉంటాయి. అంచేది ఈ చెట్లన్నీ తప్పనిసరిగా ఉండాలి. ఇంకో 2వ జాతి ఉన్నారు. ఇంకెవరు అంటే ఈ భూతలంలో సంచరిస్తారు, పాదాలు ఉంటాయి. వాళ్ళకి గడ్డి, ఇవి తృణాలు. గడ్డి అంటే అవి కథలు అక్కడే ఉంటాయి. గడ్డి, అటువంటి గడ్డి ఆహారం కొన్ని జీవులకు కొన్ని ఉంటాయి. మరి మనకో మానవులు
రెండు కాళ్ళు రెండు చేతులు ఉంటాయి కాబట్టి వీళ్ళు పంటలు పండించుకుంటూ ఉంటారు, ఆహారాన్ని ఉత్పత్తి చేసుకుంటూ ఉంటారు, ధాన్యాదులు ఉత్పత్తి చేసుకుంటారు, ఫలపుష్పాలు చెట్లు పెంచుతారు. ఇవన్నీ కూడా మానవులు అభివృద్ధి చేయవలసినటువంటి ఇవన్నీ ఆహారాన్ని ఉత్పత్తి చేయవలసినటువంటి అవసరం మానవులకు ఉన్నది. మానవులు ధాన్యాన్ని, ఫలాల్ని, పుష్పాలని అన్నింటినీ తింటూ ఉంటారు. మరి ఈ మానవులకి సహాయంగా ఎద్దులు, ఆవులు, గేదెలు ఇవన్నీ ఉంటాయి, అవి కూడా సహాయంగా చేస్తూ ఉంటాయి అని చెప్పి చంద్రుడు అన్నాడు, ఓ మహానుభావ, ప్రాచీన బరిహి అనేవాడు యొక్క కుమారులు కదండి వీరు. మీ తండ్రి గారు ఏం చెప్పారు? ప్రజా సృష్టి చేయాలి అన్నారు. ప్రజల్ని సృష్టించాలి. ఇంచేతంటే ఇదంతా కూడా పూర్వకాలం ఈ జనము ఎవరూ లేరు, ఈ సృష్టి లేదు. ఈ దక్ష ప్రజాపతుల్ని సృష్టిస్తే ఆ దక్ష ప్రజాపతులు వీళ్ళంతా కూడా ప్రజాపతులు కొన్ని రకాలైనటువంటివన్నీ సృష్టించారు. అంచేత ప్రాచీన బరిహి అనేటువంటి వాడు మిమ్మల్ని సృష్టిని పెంచమన్నాడు. అంటే ప్రజలందరినీ ఈ అన్నిటినీ సృష్టించాలి, ప్రజల సంతానం అనేది కావాలి కదా మీ వల్ల. మరి మీరేం చేస్తున్నారు? ఈ చెట్లన్నీ నాశనం చేస్తున్నారు. మరి మీరు మీ కోపాన్ని చల్లార్చుకోండి అని ఆ ప్రాచేతసుల్ని అడిగాడు చంద్రుడు. తోకానాం పితరౌ బంధు దృశపక్ష్మ స్త్రియాపతి పతి ప్రజానాం భిక్షూణాం గృహ్యజ్ఞానాం బుధస్సుహృతు. పిల్లలు, తల్లిదండ్రులు, నేత్రములు, ఈ పిల్లల్ని చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదండి, వాటిని తల్లిదండ్రులు ఏం చేస్తారు? నేత్రాలకి మన కంటి రెప్పలు ఎలా అయితే మనం రక్షిస్తూ ఉంటాయో, నేత్రాలు ఏవి రక్షించేవి? కంటి రెప్పలు. కంటి రెప్పలా పిల్లలు రక్షిస్తూ ఉండాలి. భార్యని భర్త రక్షించాలి. భిక్షుకులు అంటే యాచకులు ఉంటారు, వాళ్ళు ఎవరు రక్షించాలి? గృహస్థులు రక్షించాలి. యాచకులు అంటే ఒక శ్లోకం ఉందండి ఇక్కడ. ద్వారన్ ద్వారన్ అటన్ భిక్షు శిక్షతే నతు యాచతే అదత్వా మాదృశో మా భూత్ దత్వా త్వం తాదృశో భవ అంటట. ద్వారన్ ద్వారన్ మటన్ భిక్షు. యాచకుడు ప్రతి ఇంటికి వచ్చి భిక్షాందేహి అంటాడు. వాడు ఎందుకు వచ్చాడయ్యా? మనల్ని శిక్షించడానికి వచ్చాడా? ఎందుకు వచ్చాడంటే యాచించడానికి వచ్చాడా అంటే యాచించడం అంటే అడుక్కోవడం అంటాం మనం. యాచన అంటే పోలేడు, దేహి అండం. ఆ పదం ఎందుకు? యాచనకు వచ్చాడా, శిక్షించడానికి వచ్చాడా అంటే వాడు ఏమంటాట? అదత్వా మాదృశో మా భూత్ దత్వా త్వం తాదృశో భవ. ఏమయ్యా, నువ్వు నాకు పెట్టకుండా ఉంటే నాలాగే అయిపోతావు. నాలా అవ్వాలంటే నాకు పెట్టుకో అంటే భవిష్యత్తులో మనం వచ్చే జనంలో మనం కూడా యాచకులు అవుతాట. దత్వా త్వం తాదృశో భవ. నువ్వు దానం చేసి నీవు నీలా ఉండు అంటాట. అంచేత అటువంటి విషయం అది. అంచేత ఓ ప్రాచేతసులారా, ఇటువంటి భిక్షుకుల్ని గృహస్థులు రక్షించాలి. అందరినీ రాజు రక్షించాలి. మన కన్నుల్ని కన్ను రెప్పలు రక్షిస్తాయండోయ్, ఇది గుర్తుంచుకోండి. భార్యను ఎవరు రక్షించాలి? భర్త రక్షించాలి. ఈ యాచకుల్ని ఎవరు రక్షించాలి? గృహస్థులు రక్షించాలి. వీరందరినీ ప్రజలు ఎవరు రక్షించాలి? రాజు రక్షించాలి. అటువంటి రాజే చెట్లు నరికేస్తే, చెట్లలో కూడా ప్రాణం అన్నది కదా, ప్రతి ప్రాణిలో భగవత్ స్వరూపుడు ఉన్నాడు కదా. ఆ పరమాత్మ ప్రతి ప్రాణిలో, చెట్టులో, పుట్టలో, పాములో, సర్పంలో, జీవులో సమస్తము ఉన్నాడు. ఒక్క విషయం చెప్పాడు మీరు గతంలో. ఎందుకంటే ఈ లోకాలు ఇవన్నీ కూడా వర్ణించడం, ఈ పర్వతాలు ఎంత ఉన్నాయి, లోకాలు ఎంత ఉన్నాయి, నక్షత్ర లోకాలు ఇలా ఉన్నాయి ఇలా ఉన్నాయని ఎందుకు వర్ణిస్తున్నాడు వ్యాస భగవానుడు అని మనకు సందేహం కలుగుతుంది. అప్పుడు చెప్పాడు, ఇదంతా కూడా పరమాత్మ యొక్క స్థూల రూపము, పెద్ద శరీరము.
ఈ లోకాలు, పర్వతాలు, అధోలోకాలు, సప్తలోకాలు, ఊర్ధ్వలోకాలు ఇవన్నీ ఉన్నాయే, ఇవన్నీ కూడా పరమాత్మ యొక్క స్థూల రూపమట. అంటే పరమాత్మ యొక్క స్థూల రూపంలో చరాచరమైన జగత్తు అంతా ఉన్నది. ఈ జగత్తు యందు ప్రతి ప్రాణి యందు పరమేశ్వరుడు నాడు. నువ్వు చెట్టును కూడా అనవసరంగా కొట్టడానికి వీలు లేదు. దానికి తగిన కారణం లేకుండా చెట్టును మనం సంహరించకూడదట. భగవంతుడిని మీరు ఎలా ప్రసన్నం చేసుకుంటారు ఇంత కోపం కలిగిన వాళ్ళు? ఓ ప్రాచేతసులారా, మిమ్మల్ని సృష్టి అభివృద్ధి చేయమని కదా ప్రాచీన బరి మమ్మల్ని పంపించాడు. సృష్టి అభివృద్ధి చేయాలంటే ఇదిగో ఈమె ఉన్నది, ప్లమ్లోచ అనే ఆమె. ఒకసారి ఎప్పుడో కూడా వాళ్ళు పమ్లోచ అనే అప్సరస ఒక ఋషి తపస్సు చేస్తూ ఉంటే దేవేంద్రుడు అప్సరసను పంపించాడు. పంపిస్తే వారికి ప్లమ్లోచ అనే కుమార్తె కలిగితే అప్సరస ఏం చేసింది? తిరిగి స్వర్గలోకం వెళ్ళిపోయింది. అప్సరస ఇక్కడ ఉంటుంది ఏమిటండి? తను వచ్చింది ఆ ఋషీశ్వరుడు యొక్క తపోభంగం చేసింది, స్వర్గలోకానికి వెళ్ళిపోయింది. ఈ పిల్లని ఇక్కడ వదిలేసింది. ఈ పిల్లని ఎవరు కాపాడారు? ఈ చెట్లే రక్షిస్తూ ఉన్నాయి. ఇగో ఈ అమ్మాయిని మీ పత్రిగా మీరు స్వీకరించండి అన్నారు. చంద్రుడంటే ఎవరు? ఓషధీనాం పతి. ఓషధులకు పతి చంద్రుడు. వారికి నచ్చ చెప్పి ఈ ప్లమోచ అనేటువంటి కుమార్తెను, అప్సరస యొక్క కుమార్తెను వారికి అప్పగించి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ప్రచేతసులు కూడా ఆమెను ధర్మపత్నిగా స్వీకరించారు. ధర్మపత్నిగా స్వీకరించి కొంతకాలం అలా గడిచిన తర్వాత దక్ష ప్రజాపతి పుట్టాడు. ఆ దక్షుని సంతానమే ముల్లోకాల్లో కూడా విస్తరించింది అన్నారు. అతడు ఈ ప్రాణులన్నిటికీ సృష్టించాలనే సంకల్పం ఆయనకు కలిగింది. మొట్టమొదట జలాలు, భూమిపైన ఆకాశం, దేవతలు, అసులు, మనుష్యాదులు ఇవన్నీ కూడా ఎలా సృష్టించారు అంటే సంకల్పం చేత సృష్టించారు. మనుషులవుగా కంటే అక్కడ 10 మంది మనుషులు అయ్యేవారు. ఇక్కడ చెట్లవుగా అంటే మనసులో సంకల్పం చేస్తే చెట్లు అయ్యేవారు. ఇంక ఇటుపైన అలా కాదనుకున్నారు. దక్షుడికి ఇది ఇలా సంకల్పం చేత సృష్టి జరగడం ఏమిటి కదా అని ఆలోచన చేసి అతడు ఏం చేశాడు? వింధ్యాచలానికి అవతల వైపు ఉన్నటువంటి ఓ పర్వతం మీద కూర్చుని తీవ్రమైన తపస్సుని చేస్తూ శ్రీహరిని ధ్యానం చేశాడు దక్ష ప్రజాపతి. మనస్సంకల్పం చేత ఈ సృష్టి కాకుండా భార్యాభర్త ఇద్దరూ కలిసి వారికి సంతానం కలిగే విధంగా ఉండాలి అనేటువంటి భావం కలిగి మొత్తం మీద ఈ దక్ష ప్రజాపతి శ్రీమన్నారాయణ గురించి ఘోరమైనటువంటి తపస్సు చేశాడు. ఈ తపస్సు చేసినప్పుడు గుహ్య స్తోత్రము, హంస గుహ్య స్తోత్రం అనే స్తోత్రాన్ని పఠించాడు. ఈ హంస గుహ్య స్తోత్రం అంటే చాలా అత్యద్భుతమైన స్తోత్రం. నమ పరాయ వితదానుభూతయే గుణత్రయాభాస నిమిత్త బంధవే అదృష్టధామ్నే గుణతత్వ బుద్ధిభి నివృత్తమానాయ దధే స్వయంభువే నయస్య సఖ్యం పురుషో వైతి సఖ్యా సఖావసన్ సవసంత పురేస్మిన్ గుణో యథా గుణినో వ్యక్త దృష్టే తస్మై మహేశాయ నమస్కరోమి అని ప్రజాపతి ఆ పరమాత్మను గురించి తపస్సు చేస్తే విష్ణుమూర్తి ప్రత్యక్షమైతే ఆయన ఒక మంచి స్తోత్రం చేత స్తుతించాడు. పెద్దవాళ్ళు వస్తే అంతే కదండి. మీకు ఉత్తానపాదుడి యొక్క కుమారుడు ధ్రువుడు. ధ్రువుడు చిన్నపిల్లవాడు తపస్సు చేయడం ప్రారంభం చేశాడు. ఆయన మనసులో విష్ణుమూర్తిని ఇలా ఉంటాడు, శంఖం, చక్రం, గదా, పద్మాలు ఇవన్నీ ధరిస్తాడు, కౌస్తుభాన్ని ధరిస్తాడు, కిరీటాన్ని పెట్టుకుంటాడు, అందంగా ఉంటాడు, చిరునవ్వుతూ ఉంటాడు, నీలమేఘశ్యాముడై ఉంటాడు, పీతాంబరధరుడై ఉంటాడని
ఈ విషయాలన్నీ ఎవరికి తెలుసు? ధ్రువుడికి తెలుసు. అటువంటి ధ్రువుడిని మనసులో పెట్టుకుని స్తోత్రం చేశాడు. స్తోత్రం చేసేప్పటికి నిజంగా విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యాడు. బయట ఉన్నాడు ఆయన, వీడేమో ఇంకా ధ్యానంలో ఉన్నాడు ఈ ధ్రువుడు. ఓహో ఇదేమిటా, నేను వచ్చాను కూడా వీడి జ్ఞాపకం లేదా అని ఆయన దగ్గర ఉన్నటువంటి శంఖంతో ఒక్కసారి ఇలాగా అన్నాడు. ఎవరిని? ధ్రువుడిని. ధ్రువుడు అప్పటి వరకు ఏమనుకున్నాడు? విష్ణుమూర్తిని ముద్దాడుతున్నట్టు, కాగలించుకున్నట్టు ఇలాగ భావన చేస్తున్నాడు తప్ప ఆయన దగ్గర మాట్లాడలేదు. ఎప్పుడైతే ఆయన శంఖంతో ఇలా అన్నాడో వేదమయమైన శాస్త్రమైనటువంటి జ్ఞానం అంతా కూడా బాలుడికి వచ్చి వెంటనే స్తోత్రం చేయడం ప్రారంభం చేశాడు. ఆ విధంగా దక్షుడు శ్రీమన్నారాయణుని హంసగుహ్యక స్తోత్రం చేత, గుహ్య స్తోత్రం ద్వారా ఆ ప్రభువుని ప్రసన్నంగా చేసుకుని ఆ స్తోత్రాన్ని చెప్పాడనమాట. అస్తితి నాస్తితి చ వస్తు నిష్టయో ఏకస్తయోర్భిన్న విరుద్ధ ధర్మయో అవేక్షితం కించన యోగ సాంఖ్యయో సమం పరం హి అనుకూలం బృహత్తతు యోనుగ్రహార్థం భజతాం పాదమూలం అనామరూపో భగవాననంతః నామాని రూపాని చ జన్మకర్మభి బేజే సమహ్యం పరమ ప్రసీదతు. అదేంటి స్తోత్రం, ఈ శ్లోకాలు కాస్త వింటే మనకు పుణ్యం వస్తుందని ఇదే భగవంతుడిని స్తోత్రం చేసేవే శ్లోకాలు. అస్థి నాస్తి అనే భేదాలతో పరబ్రహ్మ అన్నిటినీ నువ్వు సృష్టించావయ్యా. పరబ్రహ్మను సృష్టించావు, అతీంద్రియమైనటువంటి శక్తి కలిగిన వాడు. నీ నామరూపాలే అనంతమైనటువంటివి. నీ పాదాలని సేవించేటువంటి భక్తులను అనుగ్రహించేవాడు నువ్వు. మత్స్య, కూర్మ, వరాహ, రామ, కృష్ణ, దుర్గా, లక్ష్మీ మున్నగు అవతారాలు దాల్చినటువంటి వాడు. ఆ స్వామి మనం ఏ అవతారం కావాలంటే అవతారం, ఏ భక్తులు ఏ రూపంలో స్వామిని కొలుస్తారో ఆ రూపంలో స్వామి మనకు ప్రత్యక్షం అవుతాడు. మనల్ని ఒక సింహం నుండి రక్షించాలనుకుంటే ఆయన సింహం యొక్క అవతారాన్ని ఎత్తుతాడు. ఓ పాము నుండి రక్షించాలంటే ఆయన సర్పం అవుతాడు. భక్తుడిని రక్షించడానికి ఆయన అనేకమైన అవతారాలు ఎత్తుతూ ఉంటావయ్యా. సామాన్య భక్తులు వేరు, దేవతలు వేరు అనే భావం లేదు. అందరి భక్తులు నిన్ను దేవతలు కొలిచినా, రాక్షసులు కొలిచినా, మానవులు కొలిచినా వారి కోరికల్ని తీర్చేటువంటి వాడవయ్యా అని ఈ విధంగా స్తోత్రం చేశాడు. వింధ్యాచలము యందు అఘమర్షణ తీర్థమెందు దక్ష ప్రజాపతి ఇట్లు స్తుతిస్తే ఆ భక్తవత్సలైనటువంటి ఆ యొక్క శ్రీహరి ప్రత్యక్షమయ్యాడు. మహావిష్ణు ఆ సమయంలో ఎలా వచ్చాడయ్యా? ఆకాశంలో గరుత్మంతుడి యొక్క ఆ కాళ్ళు కిందకి వేలాడుతూ ఉంటాయట. ఆ గరుత్మంతుడి యొక్క భుజాల మీద కూర్చుంటాడు శ్రీకృష్ణు. మన మహావిష్ణువు 2 పాదాలు కిందకి వేలాడుతూ ఉంటాయి. చతుర్భుజుడైన ఆ ప్రభు యొక్క భుజాలు దీర్ఘంగా బలంగా ఉంటాయా. 8 భుజాలు ఉంటాయట. చతుర్భుజుడే కాదు, అష్టభుజుడైన. శంఖ చక్రాలతోడును, డాలు ఖడ్గాలతోడును, ధనుర్బాణాలతోడు, గదా పాశాలతో కృతపాద సుపర్ణాంశే ప్రలంబాష్టమహాభుజ శంఖ చక్రాసి చర్మేషు ధనుపాస గదాధర. ఈ విధంగా శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమవుతాడు. పీతవాస ఘనశ్యామ ప్రసన్న వదనేక్షణ వనమాలా నివీతాంగో లసత్రీ వత్సకౌత్సవ మహాకిరీట కటక స్మరన్ మకర కుండల అని ఈ విధంగా ఆయన వర్ణిస్తూ ఉన్నాడు. మరి శ్రీ మహావిష్ణువు నీలమేఘశ్యాముడు పీతాంబరధరుడై ప్రసన్నవదనుడై ఆ స్వామి యొక్క నేత్రాల నుండి కృప దయ కురిపిస్తూ ఉంటాడట. ఆ స్వామి ధరించినటువంటి వనమాల ఉన్నదే ఆ జారువుల మధ్య వేలాడుతూ ఉంటుంది. వక్షస్థలంలో శ్రీవత్స చిహ్నం ఉంటుంది, లక్ష్మీదేవి. ఆ స్వామి యొక్క దివ్యమైన కిరీటము, కంకణాలు, మకర కుండలాలు, మొలనూలు అపూర్వ శోభలతో ప్రకాశించేటువంటి స్వామి ప్రత్యక్షమయ్యాడు. ఓ దక్ష, నీ తపస్సుకు మెచ్చేనయ్యా అన్నాడు.
ఏమిటి దక్షుడికి ఎదురుకుండా అప్రత్యక్షమైతే దక్షుడు ఏం మాట్లాడలేకపోయాడు, ఇలా ఉండిపోయాడు, మౌనంగా ఉండిపోయాడు. స్వామి మన మనసులో ఏముందో స్వామికి తెలుస్తుంది. దక్ష నువ్వేం కంగారు పడకో, నేను బ్రహ్మ పరమశివుడు నీ వంటి ప్రజాపతులను స్వయంభూడు మొదలగు మనువులను అట్లే ఇంద్రాది దేవతలు కూడా అన్న వాళ్ళంతా నా యొక్క అంశలేనయ్యా. మీరంతా కూడా ప్రజలను అభివృద్ధి చెయ్యాలి. నీ తపస్సు నేను మెచ్చాను. పంచజన ప్రజాపతి యొక్క కుమార్తె అయిన అశక్ని అనే ఆమెని నువ్వు భార్యగా స్వీకరించు అన్నాడు దక్షుడిని. అశక్ని అట, ఆమె పేరు పంచజన ప్రజాపతి యొక్క కుమార్తె ఆవిడుంది, ఆమె పేరు అశక్ని. అశక్ని అనే ఆమెను నువ్వు భార్యగా స్వీకరించు. నీ వలన ఈమె యందు సంతానం అభివృద్ధి జరుగుతుంది. ఇప్పటివరకు మనస్సు ద్వారా సంతానం జరిగేది, ఇప్పుడు భార్యాభర్తలు అవుతారు మీ ఇద్దరు. ఈ భార్యాభర్తలు అవడం ద్వారా మీ ద్వారా స్త్రీ పురుష సంయోగం ద్వారా ప్రజలు ఉద్భవిస్తారు అని స్వామి చెప్పడం ద్వారా ఆ దక్ష ప్రజాపతి ఆయనకి నమస్కారం చేసేటప్పటికి ఇత్యుక్త్వా మిషతస్తస్య భగవాన్ విశ్వభావన స్వప్నోపలబ్ధార్థ ఇవ తత్రైవ అంతర్ధదే హరి. దక్షుడికి ఇదంతా కళ అన్నట్టు అయిపోయింది. స్వామి రావడం, స్వామి వరాన్ని ఇవ్వడం, ఆ పలానా వారితో వివాహం చేసుకోమని చెప్పడం, ఇటుపైన స్త్రీ పురుషుల యొక్క కలయిక వలన సంతానం కలుగుతారు, సృష్టిక్రమం జరుగుతుంది అని శ్రీహరి చెప్పారు. ఆ శ్రీహరి యొక్క స్తోత్రం చేశాం. చేత భాగవతంలో హంసగుహ్య స్తోత్రం చాలా గొప్పది. ఈ స్తోత్రాన్ని ఎప్పుడైనా మీరు చూడండి, చూసి పారాయణ చేయండి. చేయడం ద్వారా ఆ శ్రీమన్నారాయణుడు మనలో తెలియనటువంటి పాపాలు మనం చేసి అజ్ఞానాద్వా మనం ఎన్నో పాపాలు చేస్తూ ఉంటాం. ఈ పాపాలన్నీ కూడా ఈ హంసగుహ్య స్తోత్రం అని షష్ఠ స్కందంలో మనకి ఆ 4వ అధ్యాయంలో ఉన్నది. షష్ఠ స్కందంలో 4వ అధ్యాయంలో ఉన్నదనే విషయాన్ని గుర్తించి ఈ స్తోత్రాన్ని మీరు పారాయణ చేయండి. ఈవేళ మనకి సృష్టి క్రమం ఎవరి ద్వారా ప్రారంభమవుతుందనేటువంటి విషయం మనం తెలుసుకున్నాం. మరి ఈ భాగవతాన్ని మీరు చూస్తూ 10 మందికి అందివ్వండి. మీకేదైనా మనకి ఈ భాగవతంలో తెలుసుకోవాలని కానీ లేదా ఏదైనా సందేహాలున్నా, మా ప్రవచనాల్లో ఏమైనా లోపాలున్నా తప్పేమీ లేదు, తప్పకుండా మీరు మాకు కామెంట్ రూపంలో పెట్టచ్చు. దాన్ని సరిచేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మరి ప్రజలకు అందరికీ కూడా ఈ భాగవతాన్ని మీరు అందివ్వండి. భగవంతుడి యొక్క స్వరూపం భాగవతం అంటే వింటే చాలు. ఇప్పుడు శ్లోకాలు ఉన్నాయి, భావం తెలియాలని కాదు, ఆ వింటే ఆ శబ్దం భాగవతంలో ఉన్న శ్లోకాలు వింటే మన జీవితం చరితార్థం అవుతుంది అన్నారు. చేత భగవంతుడి యొక్క అనుగ్రహం మీకు మాకు అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ, రేపు ఈ నారదుడిని శపిస్తాడు దక్ష ప్రజాపతి. ఎప్పుడు మనం ఎక్కడో కానీ వినం. నారదుడిని దక్ష ప్రజాపతి చెప్పించడం ఏమిటండి అంటే ఇది ఒక కొత్త విషయం అన్నమాట. అటువంటి విషయాన్ని మళ్ళీ మనం రేపు తెలుసుకుందాం. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.